ఒకవైపు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మన ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉంది. బట్ దానికి కారణం మాత్రం మీరే అని చెప్పి కలెక్టర్లను పాయింట్ ఔట్ చేశారు. సరే ఎవరిని పాయింట్ ఔట్ చేస్తున్నారు అన్న విషయం పక్కన పెడితే, ప్రజల్లో మన పార్టీ మీద అసంతృప్తి ఉంది అన్న విషయాన్నైతే సాక్షాత్తు సీఎం గారే అంగీకరించారు. సో బహుశా ఈ కారణం చేతనేమో అధికార పార్టీ కీలక నేతల్లో అసహనం పతాక స్థాయికి చేరుతూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే ఒకటి వచ్చా, ఆ బర్త్‌డే సెలబ్రేషన్స్ కని విని ఎరుగని రీతిలో జరిగాయి. సో ఇప్పటికే జగన్ గారి మీద ఫ్రస్ట్రేషన్‌గా ఉన్న పార్టీలు, నాయకులు మరొకవైపు వాళ్ళ పార్టీ మీద, వాళ్ళ కూటమి ప్రభుత్వం మీద కూడా అసంతృప్తి పెరిగిపోతుంది అన్న నిజాన్ని గమనించి తెలుసుకున్నటువంటి నాయకులు వీళ్ళ ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి పోయి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వచ్చేసారు. తాజాగా కీళ్ళు కాళ్ళు ఎరగొడతాం, కీళ్ళు ఎరగొడతాం, చేతుల గీతలు కనపడవు, అది ఇది అని సినిమా డైలాగులు చెప్పే ఒక ఆయన రాత్రి కూడా మళ్ళీ అవే సేమ్ డైలాగులు చెబుతూ ఉన్నారు. అవే డైలాగులే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక పార్టీలా చూడడం, అది ఒక రౌడీల సమూహంగా చూస్తాం. అరాచకాలు మితిమీరి చేస్తూ ఉన్నారు. ఆ అరాచకాలు మితిమీరడం తగ్గకపోతే ఇక తప్పది, నేను షర్టు మడత పెట్టాల్సి వస్తుంది. ఏం సినిమాలు డైలాగులు ఇవన్నీ? షర్ట్లు మడత పెట్టడం ఏందండి ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు? నాకు అర్థం కావట్లేదు. షర్ట్లు మడత పెట్టడం ఏంది? షర్ట్లు మడత పెట్టి ఇంక చుట్టూ గ్రీన్ మ్యాట్ రెడీ చేయాలేమో బేసిక్గా. ఇంక డూపులు కూడా రావాల్సి ఉంటుందేమో. షర్ట్లు మడత పెడితే ఇంక ఇవన్నీ సినిమా డైలాగులే కదా. అంటే ఇంక సినిమా లెక్కన గ్రీన్ మ్యాట్ కావాలి, డూపులు రావాలి. ఇంకా డూపులు లేకపోతే ఇంకేడా 5 నిమిషాల పండుగకి 5 నిమిషాల పండుగ దిగాలన్నా కాని పని. అందుకని చెప్పి ఇంకా డూపులు కావాల్సింది. అయినా వైసీపీ నెక్స్ట్ శాశ్వతంగా అధికారంలోకి రానివ్వను, రాదు. పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు మీరెవరూ భయపడకండి. ఎవరో అంటే స్వతహాగా ఒంటరిగా పోటీ చేసి కనీసం పట్టమని 10 స్థానాలు కూడా గెలవగలుగుతాము అనే నమ్మకం లేని వాళ్ళు, స్వతహాగా పోటీ చేసిన దగ్గరన్నా కూడా గెలవగలుగుతామో లేదో అంత కాన్ఫిడెన్స్ కూడా లేని వాళ్ళు షర్ట్లు మడత పెడితేనో 4 సినిమా డైలాగులు మాట్లాడితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సినిమా డైలాగులతోటి కంట్రోల్ చేస్తారా? అసలు అది ఏదంతా కనుక నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉంటారేమో ఇటువంటి డైలాగులు, ఇటువంటి కథలు చూసి. షర్ట్లు మడత పెడతాం, ఇంకా ఆ కథ చేస్తాం, నాలో ప్రాణం ఉన్నంత వరకు భారతదేశ సమగ్రతకు ఏ ఇబ్బంది రానివ్వను. సినిమా డైలాగులు అసలు మామూలు సినిమా డైలాగులా? ఎక్కడా భారతదేశ సమగ్రత ఎక్కడా? ఈయన మాటలు ఎక్కడా? ఓ అరే నీ బాసు, అసలు అధికారంలో ఉన్నోళ్ళు ఈ మాటలు ఏంటండి బాబు? అధికారంలో ఉన్నోళ్ళు ఈ మాటలు ఏంటి? ఇవేమి సినిమా? ఆ షూటింగ్లో గ్యాప్ వచ్చినంత మాత్రం ఇంకా పాత్ర నుంచి బయటకు రాలేకపోతే ఎట్లా కుదురుతుంది? ఇంకా పాత్ర నుంచి బయట రాలేకుంటే ఎలా కుదురుతుంది? షూటింగ్లో గ్యాప్ రాలేదా ఇంకా? ఎంతో కామెడీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలంటే, ప్రజాస్వామ్యం అంటే ఎంత కామెడీ అయిపోయిందో. ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతుంటే ఏ వ్యవస్థ కూడా దండించడం లేదు. ఇది మరీ దిగ్భ్రాంతికరం. ఏ వ్యవస్థ కూడా పట్టించుకోవట్లేదు. ఇది మరీ దిగ్భ్రాంతికరం. ఏదో నన్ను అడిగితే ఇటువంటి ఆయన ఇటువంటి ఆయన మాటలు చూస్తూ ఉంటే బహుశా ఇంకా మళ్ళీ వైసీపీ వాళ్ళు ఇంకేమైనా రెచ్చిపోయి, వైసీపీ వాళ్ళు ఇంకేమైనా నా మీద అది ఇది అని చెప్పి ఏమైనా మాట్లాడితే నా ఇమేజ్ ఏమైనా పెరుగుతుంది రాజకీయంగా అని చెప్పి అట్లేమన్నా ఆశపడి వైసీపీని రెచ్చగొడుతూ ఉన్నట్టున్నారు సీరియస్లీ. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈయన గురించి పట్టించుకోవడం, మాట్లాడుకోవడం కానీ ఆపేస్తారేమో అనిపిస్తుంది. ఎవరు పట్టించుకుంటారు ఈ సినిమా డైలాగులు? వైసీపీ వాళ్ళు మాట్లాడాలంటే మళ్ళీ ఇంకెవరినైనా కనుక సినిమా వాళ్ళు పిలిపించి వాళ్ళతో కానీ సినిమా డైలాగులే చెప్పించాలి. ఇంకా అప్పుడు అటువైపు ఇటువైపు అన్ని గ్రీన్ మ్యాట్ వేసుకుని కెమెరాలు ఆన్ చేసి సినిమా షూటింగ్ అయిపోతుంది. ఏం చేసేది ఉంటుంది?